ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హోలిస్టిక్ ఆసుపత్రిలో తనకు వైద్య నిర్లక్ష్యం జరిగిందని సుమన్ ఆరోపించారు. అర్హత లేని సిబ్బందితో చికిత్స అందించడంతో పాటు అధిక బిల్లులు వసూలు చేశారని, దీనిపై కలెక్టర్, ఎస్పీ, డిఎంహెచ్ఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని హెచ్చరించారు. నా పేరు డాక్టర్ సింగనమల సుమన్. నేను కన్సల్టెంట్ ఫార్మా డాక్టర్. దురదృష్టవశాత్తు మొన్న ఆదివారం నాకు ఉదయం తేలు కుట్టి ఆ తేలు కాటుకు ప్రమాదానికి గురైనాను. వెంటనే నాకు ఇదివరకే ముందు కొద్దిగా గుండె సమస్య ఉంది, నాకు బీపీ ఉండింది, కొద్దిగా గుండె సమస్య ఉంది. ఈ తేలు కాటు జరిగినప్పుడు ఆ యొక్క విష ప్రభావం ప్రధానంగా గుండె మీద ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే భయపడి వెంటనే నేను రోజువారీగా వేసుకునేటువంటి ట్యాబ్లెట్ సాకోబిటాన్ అనేటువంటి బ్రాండెడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ విష ప్రభావం ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉండకూడదని వెంటనే డెక్సామెథాజోన్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మన కడప పట్టణంలో పాలెం పాపయ్య వీధిలో ఉన్నటువంటి లైఫ్ లైన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స తీసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్ గారు ఏం ట్యాబ్లెట్లు వేసుకున్నాం అని చెప్తే మొత్తం చెప్పిన. సార్, నేను ప్రజోసిన్ అనేటువంటి ఈ తేలుకాటు విరుగుడు మంది ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లెట్ 5 mg కూడా వేసుకున్నాను సార్ అని చెప్పారు. సరే అంటే నన్ను అడ్మిట్ చేసినారు. నా యొక్క హార్ట్ యొక్క పనితీరు ఏంటనేసి మానిటర్ పెట్టి గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఫ్రూసిమైడ్ అనే ఇంజెక్షన్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కు సమయం అయింది కదా, దాదాపు 5-6 గంటలు అయింది, ఆయన ప్రజోసిన్ వేసుకొని మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వెయ్యి అని చెప్పేసి ఆమెకు సూచించినట్టున్నాడు. ఆమె నా దగ్గర ఆ ట్యాబ్లెట్ వేసుకోమని ట్యాబ్లెట్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మరి ఈ మందులన్నీ కూడా ఓవర్ డోస్ అయిపోయి నా మీద ప్రభావం చూపించాయేమో, ఉన్న పలంగా నా బీపీ పడిపోయింది. 90/60 అని చెప్పేసి అక్కడ మానిటర్లో చూసినాం. వెంటనే పరిస్థితి విషమిస్తుందేమో, ఏంది ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ని అడిగినాం. అమ్మ, నాకు బీపీ పడిపోతా ఉంది, ఒక సెలైన్ పెట్టు తల్లి అని అడిగిన. సార్ లేడు, భోజనానికి పోయినాడు, మీకు కార్డియాలజీ కన్సల్టెంట్ అవసరము, మనకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు మన కడపలో, ఆయన ప్రజెంట్ అందుబాటులో లేరంట, నేను కనుక్కుంటానన్నా, ఫోన్ చేస్తానన్నా అని చెప్పి కొంత ఆమె ప్రయత్నించింది. ఆ పరిస్థితుల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మనకు దొరకటం లేదు, మీరు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, నేను రెఫర్ చేస్తానని చెప్పి ఆమె రెఫర్ చేసి డాక్టర్తో రబ్బానీ సార్తో కూడా మాట్లాడి ఈ మాదిరి పంపిస్తానని చెప్పి చెప్పింది. నేను కూడా చెప్పిన, అమ్మ అక్కడ డాక్టర్లు ఉన్నారో లేదో కనుక్కోతల్లి, నేను ఆడిపోయినాక మళ్ళీ ఇబ్బంది పడకుండా అని కూడా చెప్పిన. సో అప్పుడు ఆమె ఏంటంటే అక్కడ ఉన్నారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి అభయం ఇస్తేనే నేను అక్కడికి పోయినా. ఆడికి పోతే నేను పోయింది దేనికి సార్, బీపీ ఫ్లక్చువేట్ అయ్యి హైపోటెన్షన్తో, బ్లడ్ విజన్తో నేను నడచలేని పరిస్థితిలో నేను వీల్ చైర్లో పోయి, నేను ఆటోలో పోయి అక్కడ దిగితే, అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎవరు నన్ను పరీక్షించారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్లా కాదా అనే విషయమే నాకు తెలియదు. వాళ్ళు ఏందనంటే నన్ను పరీక్షించకుండా నీ పరిస్థితి ఏంది, నీ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఏంటి, నువ్వు దేనికి వచ్చావని అడగకుండా ఏదో తేలు కుట్టిన కేసు అన్నట్టు ఎవరు చెప్పి విన్నారో ఏమో, మొత్తానికి తేలు కుట్టింది వచ్చినాడు అనే విధానికి వాళ్ళు తీసుకొని జనరల్ మెడిసిన్ నేను చెప్తానే ఉండా, నాకు హైపోటెన్షన్ ఉంది, నా కళ్ళు బ్లర్డ్ విజన్ ఉంది, నా ప్రాబ్లం ఇదే, నేను చెప్తానే ఉండా, నాకేం నోరు పడిపోలే, నేను చెప్తానే ఉండా, నా భార్య నా బంధువులు చెప్తానే ఉండా. అయినా కూడా వాళ్ళు వినకుండా నాకు ఇవ్వాల్సినటువంటి మెడికేషన్ ఇవ్వకుండా పూర్తి అబద్ధం. నేను ఎందుకు అల్లరి చేస్తా సార్, నాకేమన్నా మెంటల్ ఉందా, లేకపోతే నేనేమన్నా అల్లరి చేయడానికి ఏమన్నా చిన్నపిల్లోనే? ఇవన్నీ అబద్ధాలు. అల్లరి చేస్తే అవునయ్యా, నేను అల్లరి చేసింటే నన్ను బయటికి పంపించు, నువ్వు ట్రీట్మెంట్ ఇయ్యాకు, నువ్వు నాకు సెడేషన్, మత్తు సూదులు, నార్కోటిక్ మందులు ఎట్లా నేను లోపలే రచ్చ చేశాను సార్. ఆ హాస్పిటల్ యజమాని ఎవరో కనుక్కొని ఆయనకు చెప్పాలని చెప్పి
నేను ఒకటే చేసిన, ఈ రకమైన పరిస్థితులు, ఈ రకమైన విధానం ఈడ ఎందుకు ఉంది, ఇది ఏందిరా నాయన, ఇది ఠాగూర్ సినిమాల మాదిరి దోపిడీ కనపడుతుంది. ఏదైనా మెడికల్ మాఫియా సార్, ఇది ఠాగూర్ సినిమాలో ఒక సీన్ చూపించుండొచ్చు సార్. నాకు మొత్తంగా బిల్లు వచ్చింది 20,433 రూపాయలు వేసారు. వాళ్ళు చెప్పేటి అన్ని తప్పులే, అబద్ధాలే. ఇదో మా దగ్గర బిల్లు, ఇదో తీసుకోండి. మాకు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లులే, నేను కూడా ఇస్తాను సార్. వాళ్ళు ఇచ్చితే తర్వాత మీకు వేసిన డ్రగ్స్, మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా ఎవ్రీథింగ్ ఇచ్చారు సార్. కానీ మీరేమో ఎక్కువ బిల్ చేశారు వాళ్ళు సార్. నాకు తెలిసి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి నేను అందుకే కడప జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని చేతులు జోడించి అడుగుతా ఉన్నాను సార్. వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రికార్డ్స్ మారుస్తారు. వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకోండి దయచేసి అధికారులు. ఆ హాస్పిటల్ యొక్క సీసీ ఫుటేజ్ నేను అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు సీసీ ఫుటేజ్ సెక్యూర్ చేయండి. వాళ్ళు అన్నీ మారుస్తారు. నా దగ్గర వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఐ విట్నెస్లు ఉన్నారు. నాతో పాటు నా స్నేహితుడు వైద్య నిపుణుడు, అతను డాక్టర్ కూడా వచ్చాడు. వాళ్ళందరూ రేపు కోర్టులో నిలబడతారు. మీరు సాక్ష్యాధారాలు మారిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. అధికారులను ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రికార్డులు తీసుకోండి అని నేను ఆల్రెడీ ఇదివరకే కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి నేను లేఖలు రాసిన, కంప్లైంట్ పెట్టిన. ఈ నెల 5వ తేదీన సుమన్ అనే వ్యక్తి తేలు కుట్టిందని చెప్పి ఉదయం 9 గంటలకు ఇంట్లో తేలు కుడితే ఓ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకొని అక్కడ కూడా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి హోలిస్టిక్ వెళ్ళమని చెప్పారు. వారి సలహా మేరకు అక్కడి నుంచి సుమన్ అనే వ్యక్తి హోలిస్టిక్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఇతనికి ఏదైతే ట్రీట్మెంట్ చేయాలనో అది ఇవ్వకోకుండా దానికి మించినటువంటి ప్రాణాలు తీసేటువంటి ఏవైతే మత్తు ఇంజెక్షన్లు వేసి తమ ప్రాణాలని తీసేయడం కోసం ప్రయత్నం చేశారని చెప్పి అతను ఒక సెల్ఫీ వీడియో తీసి నాకు జరిగినటువంటి అన్యాయం ఇదే అని చెప్పి అతను ఒక వీడియో తీశాడు. తీసిన తర్వాత అది వాస్తవమా కాదా అనేటువంటిది నిర్ధారించాల్సినటువంటి డిఎంహెచ్ఓ గారు కానీ లేకపోతే జిల్లా అధికారులు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ఈ విషయాన్ని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదే కంప్లైంటు, ఇదే బాధితుడు సుమన్ అనే వ్యక్తి ఎస్పీ గారికి లెటర్ పెట్టారు, డిఎస్పీకి లెటర్ పెట్టారు. డిఎంహెచ్ఓకు మొట్టమొదటిగా ఏదైతే ట్రీట్మెంట్ ఇతనికి ఏదైతే ప్రాబ్లం ఉందో అది కాకోకుండా దానికి మించినటువంటి డోస్ తోటి మత్తు మందుతోటి ఇంజక్షన్లు వేసి ట్రీట్మెంట్ చేశాడని చెప్పి ఒక ఆరోపణ చేశాడు. దాని మీద ఈరోజు 5వ తేదీ జరిగితే ఈ రోజు కూడా దాని మీద తెలిసినటువంటి పరిస్థితి. అంటే 5 రోజులు అవుతున్నా ఒక మనిషి ప్రాణాన్ని ఈరోజు లెక్క చేయకోకుండా అధికారులు వివరించడం అనేది ఇది సబబు కాదు. మరో పక్కన హోలిస్టిక్ యాజమాన్యం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి మేము అతని ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేశామని చెప్పారు. అక్కడ ఎవరో ఒకతను పంచె కట్టుకొని అతను హార్ట్ ప్రాబ్లం అయితే ఆ డాక్టర్ లేకుండా జనరల్ సర్జన్స్ అందరూ వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయడము, ఫోన్లోనే మొత్తం వైద్యానంతా కూడా మాట్లాడేటువంటి పద్ధతిలో ఈరోజు ట్రీట్మెంట్ చేశారు అని మేము అడుగుతూ ఉన్నాం. హోలిస్టిక్లో ఎవరైతే అతను పెట్టిన వీడియో కానీ లేకపోతే హోలిస్టిక్ డాక్టర్స్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ వీడియోస్ కానీ మీరు సోషల్ మీడియాలో గమనిస్తే 99% కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ హాస్పిటల్లో బాధితులే అనేటువంటిది కూడా నగ్న సత్యంగా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. దాంట్లో పోలీసులు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, పేద వర్గాల వాళ్ళు ఉన్నారు, అంతో ఇంతో చదువుకున్నటువంటి వాళ్ళు. అక్కడికి వెళ్ళిన వెంటనే సీరియస్గా ఉంది. ఆరోగ్యశ్రీ అయితే 2-3 రోజులు పడుతుంది, మీరు 30,000 కడితే కూడా ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, మన తర్వాత బిల్లులు వస్తే మేము ఏదైనా కానీ మళ్ళీ మీకు చెప్తామని చెప్పి మొదటినే ప్రాణభయం పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కొంతమంది బాధితులు మాధవరము ఒంటిమిట్ట నుంచి కూడా కొంతమంది చెప్పారు. కడప నగరంలో కొంతమంది వాళ్ళ బాధితులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హోలిస్టిక్లో ఎవరైతే ట్రీట్మెంట్ కోసం పోయి డబ్బులు ఖర్చు చేసుకొని లక్షల రూపాయలు నష్టపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో రేపు సోమవారం మేమంతా కూడా కలెక్టర్ గారిని కలవడబోతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, మీకు జరిగినటువంటి అన్యాయానికి అండగా మేమందరం నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.